లేఖనము చూసుకొని ఆ లేఖనముల ప్రకారముగా మనము ఆరాధన చేద్దాం. కాబట్టి అందరం కూడా ఆరాధన చేయడానికి సిద్ధపడి వచ్చాం. కాబట్టి మనం కొన్ని వాక్యాలు చూసుకున్నాం. 146 రెండో వచనాన్ని అందరం చదువుకుందాం. 140 కీర్తనలు 146 2. అందరూ తీయండి. 146 రెండో వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను కాలమంతయు నా దేవుని కీర్తించెదను. మళ్ళీ ఒకసారి, నా కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఒక చిన్న ప్రేమ. దేవా యేసయ్యా పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సృష్టికర్త నీకు వందనాలు. నేను గొప్పది, ఉన్నతమైనది, మహోన్నతమైనది, ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని భూమిని పాదపీఠంగా చేసుకొని మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజు అయ్యా నాయన, నీకు వందనాలు. దేవా ఈ దినం ప్రభా నాయన కొన్ని లేఖనములు చూసుకొని ప్రభా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని దేవా సిద్ధపరచమని, దేవా మమ్మల్ని దేవా దీవించమని, ఆశీర్వదించమని, మీరు మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ ఉంచమని దేవా కనికరించి కాపాడమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం. అయితే చక్కనైనటువంటి వాక్యము ఏంటి అంటే, నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను, యేసు ప్రభువును స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను, నా దేవుని కీర్తించెదను. చూసారు ఎంత చక్కనంటే, ఇది కీర్తనలో కీర్తనాకారుడు రాసినటువంటిది. ఏంటి అంటే, ఆయన ఈరోజు నేను నా దేవుణ్ణి స్తుతించెదను, ఈరోజే నేను గణపరచెదను, ఈ దినమే నా దేవుని కీర్తించెదను అని చెప్పలే. తన జీవిత కాలం అంతా అంటే దేవుణ్ణి ఎరిగిన నుండి తన మళ్ళీ ఈ లోకం విడిచి వెళ్ళిపోయినంత వరకును ఆయన ఒకే ఒక దేవుణ్ణి, నేను నా దేవుణ్ణి కీర్తించెదను. ఆ దేవుణ్ణి మనం కూడా మన దేవుడైనటువంటి యేసు ప్రభుని మన జీవిత కాలం అంతా కూడా ఆయన కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అనమాట. 147 కీర్తనలో 5వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మన ప్రభు ఎలాంటి వాడట? గొప్పవాడు, ఆయనకి ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదంటే అంతము లేదు. ఆయనకి అంత జ్ఞానవంతుడు కాబట్టి ఈ సృష్టిని సృష్టించి ఆయన ఈ సృష్టి అంతటినీ సృష్టించి మనల్ని కూడా సృష్టించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తా ఉన్నాం. అయితే ఈ సృష్టి మనకి ఆదికాండంలో చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనకి ఎంత చక్కనైనటువంటి ఈ సృష్టిని అంతటినీ దేవుడు మనకి ఇచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయాన్ని 1, 2, 3 వచనాలు చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. ఆయన అక్కడ నుండి రోజు కూడా చెప్పున సృష్టిస్తూ వచ్చాడు. అంటే దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు. భూమి ఆకాశాలనే కాదు, ఈ ఉన్నటువంటి గ్రహాలని, ఉపగ్రహాలని, సర్వాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడిని మనం ఈ దినము ఆరాధిస్తా ఉన్నాం. అయితే ఆ దేవుడు ఆదియందు ఆయన ఎలా ఉండేవాడంటే చాలా శూన్యంగా ఉండేవాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను.
భూమి అంతా నీటితో నిండి ఉంది. అంటే ఆ నీటిపైన దేవుని ఆత్మ అలాడుచు ఉంది. అలాంటి దేవుడు అయితే సృష్టి మనము చూసుకున్నప్పుడు ఏ పవిత్ర గ్రంథంలో కూడా సృష్టి ఎలా స్టార్ట్ అయిందనే విషయాన్ని ఖచ్చితంగా లేదు, మనకి ఎక్కడ కనిపించదు. ఒక బైబిల్లో మాత్రం చాలా నీట్గా చాలా క్లారిటీగా మనకి కనిపిస్తుంది అనమాట. అయితే దేవుడు 10-11 వచనాల్లో ఏం చెప్పాడంటే, దేవుడు 6 నెలలు భూమి అని పేరు పెట్టాను, ఏంటి జలరాశిని ఆయన సముద్రంలో అని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూశాడు. ఇంకా అలాగా దేవుడు ఒకటి సృష్టించాడు అనమాట. అయితే ఆయన దేవుడు చేసినటువంటి పనులు ఎలాంటివంటే అన్ని మంచి పనులే చేశాడు, అన్ని మంచిదనుకునే చేశాడు. అందుకే అన్ని మంచి జరిగాయి. అన్నీ ఇలా జరిగిన తర్వాత దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత సృష్టించి ఇక్కడ అన్నిటినీ ఏర్పాటు చేశాను. జలరాశులు, నీటిలో ఉన్నటువంటి కొన్ని నీటి జంతువుల్ని, అక్కడ ఉన్నటువంటి చేపల్ని, అలాగే భూమి మీద ఉన్నటువంటి జంతువుల్ని ఇవన్నీ ఏర్పాటు చేశాను. మరి మానవుడిని కూడా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన దేవుడికి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఒకసారి దీంట్లోనే 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక. ఆయన ఉద్దేశం ఎంత మంచి ఉద్దేశం అండి మన పైన ఉంది. మనకి అవన్నీ సృష్టించి అట్ల మీద మనల్ని రాజుగా ఉంచాడండి. అట్ల మీద మనల్ని రాజుగా ఉంచాడు. దాన్ని బట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన ఇవన్నిటిని సృష్టించి ఆయన తాలూకు ఉద్దేశం ఏంటి అంటే, ఇవన్నిటిని నా పోలిక చెప్పున్నా నేను ఒకరిని పుట్టిస్తాను, అతను వీటన్నిటినీ ఏలుతాడు అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత చక్కనైనటువంటి దేవుని ఆలోచన చూసారా. ఆయన చెడు అనేది ఎక్కడ చేయలేదు ఆయన జీవితంలో, లేకపోతే అతను ఎక్కడ చెడు అనేది ఆయనకి కనిపించదు ఆయన జీవితంలో. అందుకే ఆయన చక్కగా చెప్తున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున్న నరులను చేయను. మరి దేవుడికి ఎవరూ లేకపోతే దేవుడు ఎవరితో ఆ మాట చెప్పుకుంటాడు? మన స్వరూపం ఇంకొకటి ఉంటేనే, లేదంటే నేను నా స్వరూపంతో నేను తయారు చేస్తానని ఆలోచన ఉండాలి కదా. అక్కడ ఆలోచన లేదు. ఆయన ఎవరితో ఒకరితో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నరుల్ని పుట్టిద్దాం, కానీ ఎలాగంటే మన స్వరూపం చెప్పున్న పుట్టిద్దాం అని దేవుడు ఇక్కడ మాట్లాడు. ఎవరితో ఏంటో చెప్పండి ఒకసారి. దేవుడు ఇక్కడ చాలా క్లారిటీగా మాట్లాడాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున్న నరులను చేయుదుము. మన స్వరూపం చెప్పున అంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురు మాట్లాడుకొని ఏదైనా చేస్తారు. తండ్రి యెహోవా, మరి కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉన్నటువంటిది అది పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కలిసి ఒక్కటే. ఆ ముగ్గురు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? నిర్ణయం అంటే మనము ఒక మనిషిని తయారు చేద్దాం, అది కూడా ఎలా ఉండాలంటే మన పోలిక చెప్పుకున్నా ఆ నిర్ణయం తీసుకుని ఆ ముగ్గురు కలిసి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అన్నమాట. తీసుకుని ఏం చేశారంటే చక్కగా భూమి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు ఏ పోలిక చెప్పుకున్నా ఉన్నాడో, ఒక మన ఆకారంలోనే ఉన్నాడు దేవుడు. అందుకే మన ఆకారం, దేవుని ఆకారం చెప్పుకున్న మనల్ని ఏర్పాటు చేశారనమాట. దాని తర్వాత ఏంటి, అతనికి ఏం పేరు పెట్టాడు అంటే ఆదామని పేరు పెట్టాడు. ఆదామని పేరు పెట్టిన తర్వాత చూడండి ఒక్కసారి 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీలుగాను పురుషులుగాను వాణ్ణి సృజించెను,
దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఈ వాక్యం అండి ఏంటి అంటే, ఆయన ఎన్ని ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేశాడంటే, ఒక దేవుడు ఆదాముని, దాని తర్వాతను ఆదాముకి గాఢ నిద్ర పుట్టించి, ఎందుకంటే ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా అనే ఉద్దేశంతో అతను పక్కటి ఎముక నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని పుట్టించాడు. అవ్వ అని పేరు పెట్టారు. అయితే ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఏ ఉద్దేశంతో దేవుడు దీవించాడు అనేది 28వ వచనంలో చాలా క్లారిటీగా ఇచ్చాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనము హాయిగా ఉండగలుగుతున్నాం. అలాగే మనల్ని దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మనము ఆరాధించలేము. మనం ఇక్కడికి వచ్చి హ్యాపీగా సంతోషంగా ఉండలేము. మన ఇంట్లో మనం హ్యాపీగా ఉండలేము. దేవుని ఆశీర్వాదం నీకు నాకు ఉంది కాబట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మనము ఆరాధించాలి. మనము ఇంకా ఆరాధన చేయడానికి ఇంకెవ్వరికీ అర్హత లేదండి. ఇంకెవ్వరికి ఆరాధన పొందుకోవడానికి ఒక్క దేవుడికే ఏంటి ఆయనకి ఆయన మనల్ని దీవించను కాబట్టి ఆశీర్వదించను, వారిని ఆశీర్వదించను. అలాగే ఇంకేం చేశాడు ఇంకా అంటే, ఎట్లనగా మీరు ఫలించాలి. ఆయన ఉద్దేశం చూసిన ఎంత చక్కనైనటువంటి ఆశీర్వాదం. మీరు ఫలించాలంటే మనం చక్కగా మన జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నామో దాంట్లో వృద్ధి పొందడమే. వ్యాపారం చేసిన వాళ్ళు దాంట్లో ఫలిస్తారు. అలాగే చదువుకున్న వాళ్ళు దాంట్లో మంచి మార్కులు తెచ్చి పాస్ అవ్వడం, ఫలిస్తారు. ఉద్యోగం చేసిన వారు రోజు ఉద్యోగానికి వెళ్ళి రావడం. అలాగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, అభివృద్ధి మీరు చెందాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తుంది. అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే దినదిన వృద్ధి చెందడం. అంటే ఇలా ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే రోజు తిండి లేకుండా ఉండడం, బట్టలు లేకుండా ఉండడం, సరైనటువంటి మనకి అవసరాలు తీర్చుకోలేకపోవడం, అది కాదు. మనకి దేవుని ఉద్దేశం ఏంటంటే ఫలించాలి. ఒక చెట్టు తన బాగా చక్కగా పువ్వులు పూసి ఆ చెట్లు కాయలు కాసి పళ్ళు కాసింది అంటే ఆ చెట్టు ఫలించినట్టు. అలాగే మన జీవితంలో కూడా ప్రతిదినము చక్కగా 3 పూటలు తినగలుగుతున్నాము, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము, చక్కగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అంటే మనము ఫలించినట్టే. మనం ఫలించే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. దాన్ని బట్టి దేవుడిని మనము ఆరాధించాలి. ఫలించి ఇంకేంటి అభివృద్ధి పొందాలి. ఇంకా బాగా వృద్ధి పొందాలి, ఎక్కువ డెవలప్ అవ్వాలి, ఎక్కువ వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. విస్తరించాలంటే మనం ఇలాగే ఉండిపోకుండా ఏంటి తన పిల్లలకు పిల్లలు ఇంకా అలాగా మన ఈ ఒక తరం పోతున్న రెండో తరంలో ఇంకా ఎక్కువగా వాళ్ళు డెవలప్ అయ్యే విధానం అనమాట. పిల్లలు అవడం. అందుకే ఏంటంటే విస్తరించి ఒక్కొక్కరు ముస్లిమ్స్ తీసుకుంటే ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటారు. ఏంటి వాళ్ళు చూసినప్పుడు అసలు ఒకరికొకరు సంబంధం ఉండదు. ఆ తల్లి పిల్లలు ఒకేలాగా ఉంటారు. రెండోది చిన్న పిల్లలకి ఇద్దరికి, ఈయనకిద్దరికి ఆమెకి ఇద్దరికి ఎత్తుంటారు, మరొక 4 నడుస్తుంటారు. అది చూసినప్పుడు 10 మంది ఇట్లాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంటే అవకాశం ఇచ్చింది. ఏంటి అంటే ఎన్ని పిల్లలైనా చేసుకోవచ్చట, ఎంతమంది పిల్లలనైనా కనొచ్చట. అలాగే గవర్నమెంట్ విడాకులు అంటే తలక్ అని ఒక మాట అంటే విడాకులు అయిపోయినట్టేనంట. ఏంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టం. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువగా ఉంది. అప్పుడు మనకి రాజ్యాంగం ఇచ్చినప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి నిబంధన. అయితే దేవుని ఉద్దేశం అలా విస్తరించడం అనేది కాదు, అతిగా విస్తరించడం కాదు, కావలసినటువంటి పిల్లల కంటే ఎక్కువ కాదు, వాళ్ళని పెంచగలరు. కొంతమందికి అయితే ఒకే ఒక పిల్లతో ఆపరేషన్. ఏమి అంటే ఆ పిల్లకి చూసుకోవడమే కష్టమండి, ఆ పిల్లకి కావాల్సిన ఇస్తే మనకు చాలు అని ఒక ఆడపిల్లతో ఆపరేషన్ చేసుకునే ఎంతో మంది. ఏంటి కొంతమంది అయితే 2. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప అసలు ఎక్కువ మంది ఇంకెవరికి లేదు. నేను సెన్సస్కి వెళ్ళేటప్పుడు
నేను జాయిన్ అయినప్పుడు కొన్ని సంవత్సరాలు మేము సెన్సస్ చేసాము. సెన్సస్కి వెళ్ళేటప్పుడు పెద్ద పాప వయసు ఎంతమ్మా అని వాళ్ళకి అడిగితే పెద్ద పాప వయసు 18 సంవత్సరాలండి. మరి చిన్న పాప వయసు ఇలా చెప్పాడు. నీ వయసు ఎంతమ్మా అంటే 20 సంవత్సరాలు అట. ఆమెకి 20 సంవత్సరాలు, ఆ పెద్ద పాపకి 18 సంవత్సరాలు. అది ఎలాగే అంటే విస్తరించడం అంటే పిల్లల్ని కానీ డెవలప్ చేయడం అనేది కాదు, తగ్గట్టుగా వారి ఫ్యామిలీకి తగ్గట్టుగా ఆ కుటుంబానికి తగ్గట్టుగా దేవుడు ఏర్పాటు చేయడం. చూస్తారా, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. భూమిని నిండాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని. ఆ ఉద్దేశంతో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూమి అంతటిని నిండించాలని. చైనా తర్వాత మంది ప్రస్తుతానికి మరుగుతున్న రోజుల్లో భారతదేశమే ముందంజలోకి వెళ్ళబోతుంది. ప్రస్తుతానికి చైనా ముందంజలో ఉంది, కానీ ఇప్పుడు భారతదేశము ముందంజలోకి వెళ్ళబోతుంది అంటే జనాభాలో. అయితే అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. అంటే దేవుని యొక్క ఉద్దేశం అది. ఏంటి, సముద్రంలో ఇంకేమన్నాడు, లోపరుచుకున్నది. దాంట్లో ఉన్నటువంటి జంతువుల్ని మనం లోపరుచుకొని ఏంటి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడుగని దేవునితో మనల్ని పుట్టించాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. అంటే నన్ను రాజుగా రాణిగా చేసి పుట్టించాడు అనమాట దేవుడు. అలాంటి దేవుడిని మనము ఆరాధించగలుగుతున్నాం. ఈ దినం మనము ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. ఆరాధనకు అరుడైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాము. ఆయన ఆకాశాన్ని భూమిని ఏలుతున్నటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తున్నాము. మనల్ని నన్ను పుట్టించిన విధానం ఏమిటి అంటే ఎంత చక్కని విధానం చూడండి. వారిని ఆశీర్వదించాడు. ఇంకా మీరు ఎలా అంటే ఫలించాలనే ఉద్దేశంతో, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, ఇంకా భూమిని నిండించాలని, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని మీరు లోపరుచుకొని వాటిని మీకు కావాల్సిన ఆహార పదార్థాలు తినాలని. ఈ జంతువుల్ని మనకి మీకు నచ్చిన జంతువుని మనం తినచ్చు. ఇప్పటికి ఒకప్పుడు మనుషులకి హక్కు ఉండేది. ఏంటి అంటే వేటకెళ్ళి మనకు నచ్చిన జంతువుని కొట్టి దాన్ని తెచ్చి తినుకోవచ్చు. ఇప్పుడు అది లేదు. గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. జంతువులకి అవకాశం ఇచ్చింది. పెద్ద జంతువులు చిన్న జంతువులు కొట్టుకొని తినొచ్చు, చంపుకొని తినొచ్చు. ఆ జంతువులకి ఇప్పుడు అవకాశం ఇచ్చింది. కానీ ఒకప్పుడు మానవుడికే ఉండేది. మానవుడికి ఏది ఇష్టమైతే దాన్ని. అయితే ముందు సృష్టి మొదలైనప్పుడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి ఉండేవారు. మా మనుషులు, జంతువులు హ్యాపీగా, సంతోషంగా, హ్యాపీగా ఉండేవారు అనమాట. అంటే ఎలాగంటే వాటిని లోపరుచుకున్నాడు మానవుడు. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం అది, దేవుడిచ్చినటువంటి మాట అది. నీకు నాకు ఒక రాజుగా, ఒక రాణిగా చేసి దాన్ని దాన్ని ఏలండి. మీరు ఈ భూ ప్రపంచం అంతా మీకే ఇచ్చాను. ఆ భూమి మీద ఉన్నటువంటి జంతువుల్ని, రాకు ఉన్నటువంటి ఆ జంతువుల్ని, ఇవన్నింటినీ మీకోసమే. ఇంకా అదే కాకుండా సముద్రంలో ఉన్నటువంటి చేపలను కూడా నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి ఈ సర్వాన్ని కూడా మనకి ఇచ్చి దేవుని యొక్క ఉద్దేశం అదనమాట. దేవుని ఎంత మంచి ఉద్దేశంతో నన్ను ఏర్పాటు చేశాడండి. ఎంత చక్కనైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. కానీ మనం ఏం చేసాము అంటే ఈ విధంగా ఇంకా ఆయన మానవుడిని చాలామంది సైన్స్ ఉపాధ్యాయులు అడిగితే ఏం చెప్తారంటే కోతి నుండి మనిషి వచ్చాడని చెప్తారు. కోతి నుండి మనిషి రావడం ఏంటి, దానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కోతి నుండి మానవుడు రావడం అసంభవం. అది జరిగే పని కాదు. కొన్ని పొరపాటున వచ్చి ఉంటే, శాస్త్రజ్ఞులు చెప్తున్న ప్రకారం వచ్చి ఉంటే, మరి ఆ కోతి ఇప్పటికైనా చేంజ్ అయ్యిందంటే చేంజ్ అవ్వలేదు. ఎలా కూడా కోతులు అలాగే ఉన్నాయి. పోనీ అది కూడా కొన్ని కోతులు చేంజ్ అవుతున్నాయి అనుకుంటే, ఎక్కడో వాళ్ళ దగ్గర కోతి ఫోటో పెట్టి ఈయన మా మొత్తం తండ్రి అని చెప్పేవారు ఉండేవారు కదా. మనం ఎన్ని రాష్ట్రాలు తిరిగాము, ఎన్ని ప్రదేశాలు తిరిగాము, ఎక్కడ కూడా కోతి ఫోటో మనం చూడలేము. మనుషుల ఫోటోలే చూస్తూ వచ్చాం. ఈయన మా తాతండి, ఈయన మా ముత్తాతండి, ఈయన ఈ తాతండి, ఆ తాతండి అని చెప్పుకొని వరాస 10 ఫోటోలు పెట్టుకొని ఉన్న దగ్గర కూడా ఎక్కడ మనకు కోతి ఫోటో లేదు.
అంటే మానవుడు దేవుడు నిర్మించిన విధానము అది కాదు, కోతి నుండి మనిషి రాలేదు అని చాలా క్లారిటీ. ఎలా వచ్చాడని మనం చూద్దాం. దీంట్లో 2వ అధ్యాయంలో 6వ వచనం. అయితే ఇక్కడ నుండి 6వ వచనం చదువు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపాడు. అప్పుడు వర్షాలు పడేవి కాదండి. అప్పుడు వర్షాలు పడ్డానికి దేవుడు పడించేవాడు కాదు. ఎలా అంటే మన భూమి నుండే ఆవిరి పైకి వచ్చేది, దాని నుండే భూమంతా తడిసిపోయేది. ఈ విధంగా అప్పుడు ఇక్కడ ఇచ్చాడు. దాని తర్వాత మనిషి ఎలా పుట్టాడో చెప్పాడు. దేవుడైన యెహోవా నేల నరుని నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఈ విధంగా అంటే మట్టితో తయారు చేసి దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. ఆయన ఆకారంతో నిర్మించి దాంట్లో ఆ నాసికారంధ్రాలంటే ముక్కు ద్వారా ఏం చేశాడట? నాసికారంధ్రముల ద్వారా జీవాయువును ఊదాడు. అప్పుడు ఆ మనిషికి జీవం వచ్చింది. ఆయనే ఆదాము. ఇది దేవుడు నిర్మించినటువంటి విధానం. ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. ఇది దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను ఆ సంతానం ద్వారా నీవు నేను ఈ దినం ఉన్నాం. ఈ ప్రపంచం అంతా దేవుడి ఉద్దేశం ప్రకారంగా నిండించాడు కదా. భూమండలం అంతా నిండింది కదా. అంత జనాభాతో నిండాం కదా. ఇంకా మా జంతువులతో, ఇంకా సర్పాలతో, ఇంకా ప్రాకు జంతువులతో, సముద్రంలో ఉన్నటువంటి ఎన్ని చేపలు తింటున్నాయి, ఇంకా దాంట్లో బ్రతుకుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇంకా వాళ్ళు ఎంత చక్కనైనటువంటి వాతావరణంలో దేవుడు వాళ్ళకి పెంచాడు. దేవుడు ఎంత చక్కనైన మంచి వాతావరణం, కావలసినటువంటి పళ్ళు ఇచ్చాడు, వాళ్ళు తినడానికి జంతువులు ఇచ్చాడు. జంతువులు వసిపరచుకోండి, ప్రాకు ఉన్నటువంటి ఆ జీవులు వసిపరచుకోండి, వాటికి పేర్లు పెట్టడానికి ఆదాంకే అవకాశం ఇచ్చాడు. ఆదామే అన్ని పేర్లు పెట్టాడు. అవన్నీ చక్కగా జరుగుతుండగా ఆదాంకి ఎలాంటి మనసు పుట్టింది చూసారా? అంటే మానవుల యొక్క ఉద్దేశం ఎలాంటిది అంటే ఒకసారి 9వ వచనం దాంట్లో చదువుదాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదై ఉన్న ప్రతి వృక్షమును, ఆ తోట వచ్చిన జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షమును నేల నుండి దేవుడు అన్ని ఏర్పాట్లు మనం చేశాడండి. అన్ని ఏర్పాట్లు చేసినా అక్కడ ఉన్నటువంటి ఆ తోటలో వాళ్ళకి ఎన్ని పళ్ళు కావాలో పళ్ళన్నీ ఆ జంతువులతో ఆడుకొని వాటి మీద ఎక్కి వాటితో నడిచి వాటితో ఆడుకోవడం, సరదాగా ఉండేవాడు. పులితో ఆడుకోవడం, సింహంతో ఆడుకోవడం, పాములతో ఆడుకోవడం, ఇలా చేస్తూ వచ్చాడు. అయితే అక్కడ దేవుడు ఏమిటి అంటే దేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఆదాము ఒక్కడే అయిపోతున్నాడు, వాళ్ళకి తోడుగా ఉండాలని ఒక తోడుని ఏర్పాటు చేశాడు. అవ్వని ఏర్పాటు చేసి అయితే అవ్వ ఇద్దరు కలిసి జీవిస్తూ వచ్చారు. అది ఒకసారి చూద్దాం. అవ్వ పుట్టి విధానము 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చి తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను నీటిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చి అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నన్ను నుండి తీయబడిన గనుక నారి అనబడును. చూసారా? ఈ విధంగా ఆదాము నుండి తనకి గాఢ నిద్ర పుట్టించి అందులో పక్కటెముక తీసి ఒక స్త్రీని పుట్టించాడు దేవుడు. అందుకే నేను మా సైన్స్ టీచర్కి ఇది నా డౌట్ వచ్చి అడిగాను, అసలు ఎన్ని ఎముకలు ఉంటాయండి అని. 206 ఎముకలు ఉంటాయండి మనిషికి. అన్ని ఎముకలు లెక్క పెడితే మరి మగోళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఏంటి అంటే మగోళ్ళకట 205 ఉంటాయట, ఆడవాళ్ళకి 206 ఎముకలు ఉంటాయట. అంటే అది వాళ్ళు చెప్తున్నటువంటి అది ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఎందుకంటే దేవుడు పుట్టించే విధానం అది. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడి నుండి ఒక సైంటిస్టులు ఈ బైబిల్ చదివినప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందట. అక్కడ దేవుడు చేసిన పని ఏంటి అంటే గాఢ నిద్ర పుట్టించి
గాఢ నిద్ర పుట్టించి ఒక ఎముక తీస్తే తీసిన ఆ ఎముక తీయడం వలన అది ఆదాముకి తెలివి లేదు, బాధ లేదు, ఏమీ లేకుండా ఉన్నాడు. అది ఎలాగ అనే ఉద్దేశంతో వాళ్ళు ఎనస్థీషియా తయారు చేయడం మొదలుపెట్టాడు ఆ సైంటిస్ట్. ఎనస్థీషియా అంటే ఒకప్పుడు ఆపరేషన్ 1972 వరకు ఎనస్థీషియా లేదు. ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ జరిగితే ఒక 10 మంది డాక్టర్లు కాళ్ళు చేతులు గట్టిగా కట్టి పట్టుకుంటే ఆపరేషన్ చేసేవారు. గోల పేషెంట్ ఏడుపు ఆ చుట్టుపక్కల వాళ్ళ తరపు బంధువులు ఉండలేకపోయారు. చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత ఎనస్థీషియా ఎప్పుడైతే సైంటిస్ట్ దీన్ని ఆధారంగానే సైంటిస్ట్ కొనుక్కున్నాడు ఎనస్థీషియా. ఆ ఎనస్థీషియా ఇవ్వడం వల్ల ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు, అదంతా తిమ్ముడులోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళకి తెలియదు. కోస్తున్నట్టు మాత్రం తెలుస్తుంటుంది కొంచెం, కానీ కోసేసి లాగేసి ముక్కలు చేసేసి ఇవన్నీ చేసినా వాళ్ళకి తెలియదు. ఆ ఎనస్థీషియా కనుక్కుని నుండి ఈ బైబిల్ నుండి ఎనస్థీషియా కనుగొన్నాడు. కనుగొని ఆదామును అదనమాట. అందుకే దేవుడు అక్కడే అంటే సృష్టిలోనే వివాహము అనే బంధాన్ని ఏర్పాటు చేశాడు అనమాట. వివాహం అనే బంధాన్ని చూడండి, దీంట్లో 24-25 వచనాల్లో చెప్తాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను, వారు ఏక శరీరము అయ్యుదురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండరి. వాళ్ళకి అప్పుడు తెలియదు ఏంటి ఆ మంచి చెట్లు తెలిసినటువంటి పనులు తినలే ఇంకా. కాబట్టి వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. వివాహం అనేది అక్కడ మొదలైంది. దేవుడు తన ఉద్దేశం ఏంటి అంటే ఒక స్త్రీ పురుషుడు తన తల్లిదండ్రిని విడిచిపెట్టి రావాలా. అది బంధం, అదంతే. కానీ చాలామంది అది ఇష్టపడరు. అత్తకి కోపం, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఆమె పెద్దరికం తీసుకుంటుందా, నా మాట వినాలి కదా అనే ఆలోచన. ఇప్పుడు ఒకప్పుడు అలా ఉండేది. నేను ఇప్పుడు అది విరమించుకున్నాను. ప్రతి అత్త నాకు ఏదో 2 మెతుకులు వేస్తే చాలు, 2 గెజ్జి పోస్తే చాలు అనే ఆలోచన ఇప్పుడు ప్రతి అత్తకి ఉంది. కానీ ఒకప్పుడు ఆమె వచ్చి ఆ పెద్దరికం ఏంటి, నేను చెప్పితే వినాలి కదా. ఆమె ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని చేసేవారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. మా ఎర్ర పెద్దమ్మని మాకు పెద్దమ్మ ఉండేది. ఆమె ఇద్దరు కోడలకి ఉడుపు నుండి కోత నుండి వచ్చిన తర్వాత ఇచ్చింది. మా ఇంటికి వచ్చి పప్పు విసిరేవారు, దంచేవారు. అప్పుడు తీసుకెళ్తే రాత్రి 8 గంటలకు వండిన తర్వాత అప్పుడు పెట్టేది, లాస్ట్కి మిగిలితే పెట్టేది. అప్పుడు అలాంటి స్వభావం. అంటే ఈ విధంగా నరుడిని దేవుడు పుట్టాడు, మనల్ని దేవుడు పుట్టించాడు. దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. ఇంత చక్కగా చేసినటువంటి దేవుడికి ఏమైంది, ఇంత ప్రేమించి మనల్ని వీటన్నిటి మీద అధికారం ఇచ్చి దేవుడు ఇన్ని చేసినా ఇంకా ఆదాము తప్పు చేస్తూ వచ్చాడు. ఏం తప్పు చేస్తూ వచ్చాడంటే చూడండి, 3వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు నేను, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి. అప్పటికి ఆ మంచి చెడ్డలు తెలియజేసినటువంటి ఆ పండుని పాము మాట విని తినేద్దరు. ఆదాము అవ్వ ముందు తింది, అది తెచ్చి ఆదాముకి ఇచ్చింది. వాళ్ళిద్దరు తినడం వలన వాళ్ళు దిగంబరులు అనే విషయాన్ని వాళ్ళకి తెలిసిపోయి, దిగంబరులకు తెలిసిపోయింది. కాబట్టి అప్పుడు ఈ దేవుడు పిలిచిన వెంటనే ఆదాము ఏమంటాడంటే దేవుడికి, మేము దిగంబరులు ఉన్నాం కదా, అందుకే నీ ఎదురుకి మేము రాలేకపోయినాము అని దేవుడు ఆలోచన మనల్ని వృద్ధిపరచాలని, మనల్ని ఇక్కడ రాజుగా రాణిగా ఉంచాలని, మనకి చక్కనైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని, మనకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుని ఆలోచన. కానీ వాళ్ళు చేసుకుంది ఏంటి అంటే పాపం చేశారు. వాళ్ళు తప్పు చేస్తూ వచ్చారు, దేవుని మాట వినకుండా వచ్చారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎంత అంటే అప్పటి నుండి కూడా మన స్వభావం కూడా అదే. అప్పటి నుండి వాళ్ళ స్వభావం అదే. అందుకే దేవుడు అంటాడు, దేవుడు వెంటనే అక్కడ అందుకు ఆయన
నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు, నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించే వృక్షఫలం తింటేవా? అయితే దేవుడు అడిగాడు, నువ్వు ఆ పండు తిన్నావు కదా, దేవుడికి తెలుసు ఏంటి తిన్నాడు అనే విషయం, తిన్నావు కదా అంటే వాడు అవ్వ మీద పెట్టాడు, అవ్వ ఈ పాము మీద పెట్టింది, వాళ్ళు అయిపోయింది, తినేసారు, ఇంకా చేయడానికి ఏమీ లేదు. వెంటనే దేవుడికి పాపం వచ్చింది. అంటే నీవు నేను తప్పు చేసిన దేవుడు మనల్ని శపిస్తాడు, మనల్ని మన మీద దేవుని కోపం రాకుండా మనకి దేవుడు మన పట్ల ఎలా ఉండాలంటే ప్రేమతో చూసే విధంగా మనం ఉండాలి. కానీ మానవ స్వభావం ఎలా అంటే చూసారా, ఆయన చేసినటువంటి తప్పు అది. ఒకసారి దేవుడు ఏమని శపించాడో ఒకసారి చూద్దాం. నా 3వ అధ్యాయంలో 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఎలయనగా ఆ నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే పోతావు. దేవుడు నీకు నుండి నీకు పళ్ళు దాని దగ్గర ఉన్నటువంటి వైపు ఉండవు. నువ్వు బయటికి వెళ్ళిపోయి, తోట నుండి బయటకు వెళ్ళిపోయి, నువ్వు చనిపోయినంత వరకు నువ్వు మట్టి నుండి పుట్టావు, నీకు మట్టి నుండి పుట్టించాను నేను, నీకు ఒక మట్టి ద్వారా నీకు బొమ్మ చేసి నాశకరంధ్రాల ద్వారా నీకు జీవాయువు దేవుడు, కాబట్టి నీవు మట్టి అయిపోయినంత వరకు నీ కష్టాన్ని నీవు అనుభవించాడు. అప్పుడు శపిస్తూ ఇచ్చాడు అదనమాట. అంటే అతడు 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో అది సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపివేశాను. ఆ ఏదైనా తోటలో హాయిగా సంతోషంగా ఉన్నటువంటి ఆదామును అవ్వని బయటికి పంపించాడు, బయటికి గెంటేశాడు. అదనమాట అక్కడ చేసినటువంటి తప్పు. ఆ పాపకు ఆ చేసినటువంటి వారి పాపము ఇంకా అలాగా ఈ ప్రపంచం అంతా వ్యాపిస్తూ ఉంది. అవి జీన్స్ అనమాట. కాబట్టి చూడండి, జీన్స్ ఇప్పుడు మనం చూస్తే ఆ జీన్స్ ప్రభావం తండ్రికి ఉన్నటువంటి జీన్స్ పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలు కూడా తండ్రిలో తల్లిలో ఉన్నటువంటి ఏవో కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. ఏవో కొన్ని లక్షణాలు అవి వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆ జీన్స్ ప్రభావం. అందుకే తల్లి తండ్రి మాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి క్యాన్సర్ అన్నాం కదా, ప్రే చేసాం, క్యాన్సర్తో బాధపడతాడు. ఏంది వెంటనే తీసుకుని వెళ్ళి ఎక్కడది వెల్లూరు తీసుకుని వెళ్ళారు. అక్కడ బాగు చేస్తుంటే వాళ్ళు అడిగారట, మీ తాలూకా పూర్వీకులకి ఎవరికైనా ఉందా? వాళ్ళ తాత ఉంది కాబట్టి ఆ పిల్లడికి వచ్చింది. ఆ జీన్స్ ప్రభావం అలా ఉంటుంది అనమాట. మంచి కాదు, చెడు కూడా వస్తుంది ఆ జీన్స్ ప్రభావమే. కాబట్టి చూడండి, ఈ ఆదాము తాలూకా పిల్లలకి ఏమైందో 4వ అధ్యాయంలో 3వ వచనము, కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూళ్ళు పుట్టిన వాటిలో క్రొవ్వున వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలునకు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వీళ్ళిద్దరూ ఆదాము అవ్వ కూడా వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కయ్యేను ఏబేలు ఇద్దరు పుట్టారు. ఏబేలు చిన్నవాడు, కయ్యేను పెద్దవాడు. అయితే వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అంటే, వీళ్ళు ఆదాముకి అవ్వకు పుట్టిన తర్వాత 2వ వచనం ఒకసారి చదువుతాం. 4వ అధ్యాయంలో యెహోవా 4వ అధ్యాయంలో 2వ వచనం 1వ వచనం చదువుతున్నాను. ఆదాము తన భార్య అయిన అవ్వను పుట్టినప్పుడు ఆమె గర్భవతి అయిను. కయీను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. ఆ రోజుల్లోనే, ఆ పాత రోజుల్లోనే, ఆ కష్టమైన రోజుల్లోనే కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించింది అవ్వ. ఎంత చక్కని చూసారా, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని, దేవుని దయ వలన పుట్టాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పుకోగలిగారు. నేను ఎన్నో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎన్నో మనల్ని కాచి కాపాడుతున్నాడు, మనకి ఎన్నోసార్లు ఆపదలు ఆదుకుంటున్నాడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆర్థిక పరిస్థితుల్లో మనల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మనకి సహాయపడుతున్నాడు. మనం ఒక్కరోజైనా దేవుని దయ వలన నేను కానీ ఇలా ఉండగలుగుతున్నాను అని అనగలుగుతున్నామా?
మనం దేవుని అంటే ఇది ఏది జరిగినా అది దేవుని వల్లనే జరుగుతుంది. కానీ ఇక్కడ ఆదాము అవ్వ వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ వచ్చారు. ఏంటంటే యెహోవా దయ వలన ఆమె నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంటే చెప్పగలిగింది అనమాట. అయితే వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళిద్దరు పిల్లలు పుట్టారో పుట్టిన తర్వాత వీడేం చేశాడంటే ఒకసారి రెండో చదువుతున్న తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలు కన్నాడు. తర్వాత హేబేలు కూడా పుట్టాడు. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యను భూమిని చేతిపరిచి భూమిని వాళ్ళకు ఉన్నటువంటి కావాల్సినంత భూమి కదా వాడు దున్నుకొని పంటలు పండించడానికి కయ్యను, హేబేలేమో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడ చూసారా మనకి హేబేలు అక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్లలు పుడతా ఉన్నాయి. అందులో మొదటి సంతానము దేవునికి తెచ్చి అర్పిస్తూ వచ్చేవాడు, అంటే బలిస్తూ వచ్చేవాడు. వాటిని దేవుని పేరు మీద పెట్టి వాటిని ఇచ్చేసేవాడు. అయితే అలా చేయడం వలన దేవుడు ఇక్కడ ఎంత దేవుడి స్వయం చెప్తున్నాడు. హేబేలు కూడా అంటే కొంతకాలం అయిన తర్వాత కయ్యేను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చాడు. వీడు అక్కడే దశమభాగం అనేది ప్రారంభమైంది. అంటే మనకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగము దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన వారికి వచ్చింది. అక్కడ ఏం చేశారు? కయ్యేను హేబేలు దేవునికి రావాల్సినటువంటి భాగాన్ని ఇచ్చివేశారు. ఎవరైతే దేవునికి రావాల్సింది ఇస్తారో వాళ్ళు దీవించబడతారు. వీళ్ళు దీవించబడుతూ వచ్చారనమాట. అందుకే కొంత భాగము ఈ కయ్యేను ఏం చేశాడు? పొలంలో కొంత భాగము ఒక అర్పణగా ఇచ్చాడు. మరి హేబేలు ఏం చేశాడు? తనకు కూడా తన మందలో తొలుసూలు పుట్టినటువంటి వాటిలో కొవ్వునటువంటి వాటిని కొన్ని తెచ్చి దేవుడికి ఇచ్చాడు. ఇద్దరు కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఎవరి అర్పణ అంటే లక్ష్య పెడుతూ వచ్చాడంటే యెహోవా హేబేలునకు అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఇద్దరు దేవుడు బిడ్డలే, దేవుడి సృష్టించాడు. మరి ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, మరి కయ్యేను అర్పణను ఎందుకు లక్ష్య పెట్టాడు? నీ నా అర్పణను కూడా దేవుడు లక్ష్య పెడుతున్నాడా? అసలు ఇక్కడ హేబేలుకు ఉన్నటువంటి లక్ష్య పెట్టడానికి కారణం ఏంటి? కారణం ఏమై ఉంటుంది? ఆ కయ్యేను ఆయన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దానికి కారణం ఏమై ఉంటుంది? అప్పుడు అసలు ప్రపంచంలో ఎవరూ లేరు, వీళ్ళే ఉన్నారు. కానీ అక్కడ ఎందుకు లక్ష్య పెట్టలేదు అనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే దేవుడు కయ్యేనుతో మాట్లాడతాడు. చూడండి 6వ వచనము. యెహోవా కయ్యేనుతో నీవు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? నేను సత్క్రియ చేసిన ఎడల అంటే సత్క్రియలు చేసి సత్ అంటే మంచి క్రియలు అంటే పనులు. నువ్వు మంచి పనులు చేయడం లేదు కాబట్టి నీ అర్పణ నాకు అవద్దు అని దేవుడు చెప్పాడు. మనం ఇచ్చినటువంటి అర్పణలో కూడా దేవుడు అదే చూస్తాడు. నీవి అర్పణలు అంటే కానుకలు. నువ్వు ఏమి ఇచ్చావు, ఎంత దేవుడు కావాలనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఎంత కావాలంటే అంత రాగలదు. నేను దేవుని ఉద్దేశం అది కాదు. నీ మంచి ఉద్దేశంతో నువ్వు మంచి క్రియలు చేస్తూ మంచి పనులు చేస్తూ దేవునికి నీవు ఏది ఇచ్చినా అదే చాలు. దొంగతనానికి వెళ్ళి 10 లక్షల రూపాయలు తెచ్చుకున్నాడు. దాంట్లో 1 లక్ష రూపాయలు దేవునికి సహకరలేదు. దేవునికి నీ కష్టంతో నీవు చెమటూర్చినటువంటి నీ చెమటతో నీవు సంపాదించినటువంటి నీ సంపదలో దేవునికి ఏది ఇస్తా అదే దేవుడు అదే అన్నాడు అనమాట. ఎందుకు కయ్యేను నువ్వు కోపమేలా ఏంటి? నీ ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకోవా? నువ్వు మంచి క్రియలు చేయడం లేదు. ఏంట మంచి క్రియలు చేయడం లేదంటే దేవునికి అన్నీ తెలుసు. అందుకే చూసారా చూడండి అక్కడ నుండి చదువుమా. సత్క్రియ చేయని ఎడల వారికి పాపము పొంచి ఉండెను. ఎవరైతే పాపం అంటే అదే దేవునికి ఇష్టం లేని పనులు చేయడమే. దేవునికి ఏది ఇష్టమో ఆ పని చేస్తే అది దేవునికి ఇష్టమైన పనులు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే మనం పాపం చేసిన వాళ్ళము
అవుతామన్నమాట. అందుకే ఈయన ఏంటంటాడంటే, కయ్యను ఏం చేస్తూ వచ్చాడంటే తమ్ముడి మీద కోపం పెట్టుకుంటూ వచ్చాడు. దేవుడు నీ అర్పాన్ని లక్ష్య పెట్టాడు, నా అర్పాన్ని లక్ష్య పెట్టలేదు, వీడికి ఉంచకూడదు అనే ఉద్దేశంతో కయ్యను ఏబేలుని చంపేస్తూ వచ్చాడు. తన పొలంలో సేద్యం చేస్తూ ఉండగా వెళ్ళి ఆ పొలంలోనే చంపుతూ వచ్చాడు. ఈ విషయం దేవునికి తెలుసు. చూడండి ఒకసారి దీంట్లో 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీద నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఇందువనెను. చూసారు అదనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే చనిపోయినా పర్వాలేదు కానీ చూసారా ఏబేలు దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడు ఏబేలు కోసం. చూసారా ఎంత గొప్ప మాట అండి అది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చనిపోయినా ఆ రక్తము ప్రభువా అని మొరపెడుతుందట. దేవుడు ఆలకిస్తున్నాడు. అక్కడ చనిపోయినా అంటే ఏబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన చనిపోయినా దేవుడిని స్మరిస్తూ ఉన్నాడు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుడిని ఆ రక్తము ఏంటి, ఆ రక్తము అలాగా ప్రార్థిస్తుందని దేవుడు చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఉన్నప్పుడు కూడా దేవుడిని అలాగా ఆరాధించినటువంటి స్వభావము, ప్రార్థించినటువంటి స్వభావము, మంచి స్వభావం కలిగిన వాడు కాబట్టి అతని ఏబేలు తాలూకా అర్పణను దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అదనమాట. అందుకే ఏంటి ఈ తాలూకా వెంటనే ఈయన్ని శపిస్తూ వచ్చాడు అన్నమాట. శపిస్తూ వచ్చాడు. కాబట్టి నా ప్రతి పని దేవుడు చూస్తాడు. నీవు ఇచ్చినటువంటి అర్పణలు దేవుడికి తెలుసు. నీవు ఎలాంటి అర్పణలు ఇస్తున్నావు ప్రతి విషయం దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ కయ్యేను ఏబేలు చూసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మీ తమ్ముడు ఆ పొలంలో చంపావే, అక్కడ రక్తం మడుగుంది, ఆ రక్తము నన్ను మొరపెడుతుంది. కనీసం మనం బ్రతుకున్నప్పుడైనా నిత్యం ఆయన మొరపెడతా ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? అప్పుడు ఎవరు లేరు, మనుషులు లేరు, దేవుడు అంటే తెలియదు. ఏంటి అసలు మొట్టమొదట ప్రార్థన ఇక్కడే ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే ఈ 4వ అధ్యాయము 26వ వచనము. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషం పేరు పెట్టింది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం అక్కడ ప్రారంభమైందండి. మొట్టమొదటి ప్రార్థన అక్కడ. అంటే ఈ ఎవరు సేతు అంటే ఆదాము అవ్వకి మరొక పుట్టాడు. ఆదాముకి అవ్వకి మరొక ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత చిన్నకుమారుడు చనిపోయిన తర్వాత కయ్యేను దేశదిమ్మనే తిరుగుతూ ఉన్నాడు. ఏంటి ఆనోకు పుట్టాడు, కయ్యేనికి మంచి కుమారుడే పుట్టాడు. దాని తర్వాతను మళ్ళీ వీళ్ళిద్దరికి ఈ సేతు అన్నటువంటి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత వాడికి కూడా అక్కడ అతనికి పుట్టినటువంటి ఆ సంతానమే మొట్టమొదటిసారి ఆదాము ప్రార్థన చేయడము జరిగింది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కసారి మనం ఆలోచించండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన అర్పణను దేవుడు స్వీకరిస్తున్నాడా? మనం అర్పిస్తున్నాం కదా, మన అర్పణ ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే అక్కడ దేవుని యొక్క ఆలోచన ఒకటే. ఏంటి అంటే ఈ లోకమంతా నిండించాలని, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉద్దేశం నన్ను కూడా ఈ లోకంలో ఉంచాడు. దేనికోసం ఉంచాడంటే ఆయన్ని ఆరాధించడానికి. మనకి ఆరాధనకి అర్హుడైనటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నాం? మన పనులు ఎలా ఉన్నాయి? ఏబేలు కయ్యేను యొక్క అర్పణలు, కయ్యేను అర్పణ దేవుడు
అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన చెడ్డ పనులు చేస్తూ వచ్చాడు. హేబెల్ అర్పణని దేవుడు స్వీకరిస్తూ వచ్చాడు. ఎందుకంటే అతను దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆరాధన, ఆయన చేసినటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రార్థన, అది దేవునికి ఇష్టం. కాబట్టి దేవుడు అతని అర్పణని స్వీకరిస్తా వచ్చాడు. నేను అర్పణ స్వీకరించాలంటే మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించుకొని మనము ఆరాధన చేయాలి. ఇంకా ఆరాధన అందరము చేయగలగాలి. ఎందుకంటే దేవుడిని